కేంద్ర ప్రభుత్వం మీకు మాకందరికి దసరా దీపావళి గిఫ్ట్ నిచ్చింది. జిఎస్టీ రేట్స్ స్లాబ్ ఉండేది కదా, టోటల్ 4 స్లాబ్స్ ఉండేవి, దాన్ని 2 స్లాబ్గా మార్చింది. ఇంతకుముందు 5%, 12%, 18%, 28% ఈ రేట్లు ఉండేవి. ఇప్పుడు జస్ట్ 2 స్లాబ్స్ మాత్రమే, 5% లేకపోతే 18%. దీనికి మించి 40% లగ్జరీ గూడ్స్కి, సిన్ గూడ్స్కి ప్లాన్ చేసుకుంది. We've reduced the slabs. There shall be only 2 slabs. We are addressing also the issues of compensation cess. Common man and middle class items, there is a complete reduction. మీరు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాను, ఇంకా నేను తీసుకోలేదు అంటే సెప్టెంబర్ 22 తర్వాత ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని కొనుగోలు చేయండి. ఎందుకంటే మీకు 18% జిఎస్టీ అన్నది ఆదా అవుతుంది. అలానే మీరు స్వంత ఇల్లు కట్టుకోవాలి అనే కలని కంటూ ఉంటే సిమెంట్ మీద జిఎస్టీ కూడా తగ్గించారు. 28% నుంచి 18%కి తగ్గించారు. సో అక్కడ కూడా మీరు 10% స్ట్రైట్ అవే జిఎస్టీ బెనిఫిట్ అనేది మీకు కలుగుతుంది. దీనికి జతగా చిన్న కారు కొనాలి అనే కల నాకుండేది అనేది మీ ఇంటెన్షన్ అయితే స్మాల్ కార్ గురించి కూడా జిఎస్టీ రేట్ కట్స్ అయినాయి. స్మాల్ కార్ పెట్రోల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 1200 సీసీ కన్నా తక్కువ సీసీ ఉన్న కార్ అయితే 28% నుంచి 18%కి జిఎస్టీని కట్ డౌన్ చేసేశారు. సో 10% మీకు బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ మీరు డీజిల్ కార్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటే, స్మాల్ కార్ అని, బిలో 1500 సీసీ కెపాసిటీ కలిగిన ఇంజిన్ ఉన్నట్లయితే అది కూడా 28% నుంచి 18%కి కట్ డౌన్ అన్నది జరిగింది. సో 10% మీకు బెనిఫిట్ అన్నది కలుగుతుంది. ఒకవేళ 2 వీలర్ కొనాలి అనే ప్లాన్ మీకు ఉన్నట్లయితే బిలో 350 సీసీ 2 వీలర్ మీరు కొనుగోలు చేయాలంటే అగైన్ 10% వరకు బెనిఫిట్ అవుతుంది. 28 నుంచి 18%కు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఇది మాత్రమే కాదు, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సెక్టర్, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ రిలేటెడ్, ఆటో పార్ట్స్ మీరు సెల్ చేస్తారంటే దాని గురించి, ఇలా ఎన్నో ప్రోడక్ట్ మరియు సర్వీస్ మీద గవర్నమెంట్ రేట్ కట్ అన్నది చేసింది. సో మనం డీటెయిల్గా ఎవ్రీ సెక్టార్ని కూడా చూద్దాం. దానికి ముందు టాప్ 10 మీకు బెనిఫిట్ అయ్యే ప్రోడక్ట్స్ ఏంటి, నేను ఎవ్రీ డే యూజ్ చేస్తున్నాను, నా లైఫ్కి ఇది కంపల్సరీ అనుకుంటున్నాను, ఇది కొనుగోలు చేయాలి అని నేను ప్లాన్ చేసుకుంటున్నాను బట్ తీసుకోలేదు. స్మాల్ కార్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలాంటి ప్రోడక్ట్స్ మీద టాప్ 10 మీరు సేవ్ చేసుకునే ప్రోడక్ట్స్ ఏంటి, మీకు ఇంపాక్ట్ అయ్యే ప్రోడక్ట్స్ ఏంటి, దాన్ని ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 టాప్ ప్రోడక్ట్ అండి, ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. దీని మీద 18% వరకు జిఎస్టీ ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా 0 అయిపోయింది. 18% మీకు ప్రాఫిట్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే, ఒకవేళ మీరు 1 ఇయర్లో 30,000 రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి డెడికేట్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 5,500 రూపీస్ వరకు మీకు డైరెక్ట్గా సేవ్ అవుతుంది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? టర్మ్ ఇన్సూరెన్స్ నేను ఇప్పటికే తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను ఏదైతే ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ మంత్ నేను ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తాను కదా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, దానిపైన 18% సేవ్ అవుతుంది. సో ప్రీమియం ఎక్కువ అవ్వడానికి అక్కడ ఛాన్స్ లేదు. అదే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని ఎవ్రీ ఇయర్ రిన్యూ చేస్తున్నాను అనేటట్లయితే ఇయర్లీ వన్స్ మీకు ఆ ప్రాఫిట్ అన్నది కలుగుతుంది. బట్ ఇక్కడున్న క్యాచ్ ఏంటంటే, ఒకవేళ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ప్రీమియంని ఇంక్రీజ్ చేసినట్లయితే ఏం చేయగలుగుతారు అంటే, గవర్నమెంట్ జిఎస్టీని కట్ చేసేసింది. ఎవ్రీ 100 రూపీస్కి 18 రూపీస్ మీకు ఆదా అవ్వాలి అని. 100 రూపీస్ మీరు కట్టే ఓవరాల్ అమౌంట్ అయితే దాంట్లో 18 రూపీస్ జిఎస్టీ ఉండేది. సో ప్రోడక్ట్ వాల్యూ ఎంత? 82 రూపీస్. ఇప్పుడు ఆ కంపెనీ వచ్చేసి ప్రోడక్ట్ వాల్యూనే 100 రూపీస్ అంటే మనం ఏం చేయగలుగుతాం? ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఎలా కంపెనీస్ దీన్ని ఆన్సర్ చేస్తాయి, ఈ బెనిఫిట్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాయి, గవర్నమెంట్ దీని గురించి ఎలా యాక్ట్ చేస్తుంది, దాన్ని మనం ముందు చూడాలి. సెకండ్ ప్రోడక్ట్, జనాలకి ఎక్కువ లాభం కలిగించే ప్రోడక్ట్ అని చూసుకున్నట్లయితే ట్రాక్టర్ టైర్ మరియు పార్ట్స్. ఎందుకంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని ట్రాక్టర్ టైర్లు అలానే పార్ట్స్ల గురించి రైతులైతే ఖర్చు పెడుతూ ఉంటారు. సో దాని మీద 18% ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు 5%కి కట్ డౌన్ చేశారు. దట్ మీన్స్ 13%, 13% వరకు మీకు జిఎస్టీ అన్నది సేవ్ అవుతుంది. థర్డ్,
చాలా మాస్ అపీల్ ఉన్న ప్రోడక్ట్స్ అని చూసుకున్నట్లయితే చాలా బెనిఫిట్ కలిగేది హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, సోప్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్. ఈ ప్రోడక్ట్ల మీద 18% GST ఉండేది, దాన్ని 5%కి తీసుకొచ్చారు. సో 13% సేవ్ అవుతుంది. ఫోర్త్ అండి, 33 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, క్యాన్సర్ డ్రగ్స్, వీటిపైన 12% నుండి 5% వరకు GST అనేది ఉండేది ఇంతకు ముందు. దాన్ని కంప్లీట్గా జీరో చేసేసారు. సో నిల్ GST ఆన్ 33 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, క్యాన్సర్ డ్రగ్స్. సో మీకు 12% నుండి 5% వరకు GST అనేది సేవ్ అవుతుంది. అంటే కొన్ని డ్రగ్స్ మీద 5%, కొన్ని చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్ మీద 12% ఇలా రేట్ ఉండేది. నెంబర్ 5, ఒకవేళ మీరు చిన్న కారు కొనాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటే పెట్రోల్, హైబ్రిడ్, LPG, CNG ఈ ఏ కార్ అనుకున్నా కూడా 1200cc కన్నా తక్కువ ఉండాలి. కార్ లెంత్ అన్నది 4 మీటర్ కన్నా ఎక్కువ ఉండకూడదు. దట్ మీన్స్ 4000 mm కన్నా తక్కువ, 1200cc కన్నా తక్కువ ఉంటే 28% ఉండే GST ఇప్పుడు జస్ట్ 18%, 10% వరకు మీకు సేవ్ అవుతుంది. అలానే డీజిల్ హైబ్రిడ్ కార్స్ అని చూసుకున్నట్లయితే అక్కడ సీసీ కెపాసిటీ ఉంది కదా, దానికి వేరే మెట్రిక్ ఉంది. 1500 కన్నా తక్కువ సీసీ కెపాసిటీ కలిగే ఒక డీజిల్ ఇంజిన్ మీరు తీసుకున్నట్లయితే అక్కడ కూడా ఈ 4000 mm అనే రూల్ కూడా ఉంది. 1500cc కన్నా తక్కువ, 4000 mm కన్నా తక్కువ ఉంటే అప్పుడు కూడా మీకు 10% వరకు GST అన్నది సేవ్ అవుతుంది. అలానే మోటార్ సైకిల్ బిలో 350cc మీరు ఏ మోటార్ సైకిల్ తీసుకున్నా కూడా ఇంతకు ముందు కట్టాల్సిన 28% GST ఇప్పుడు జస్ట్ 18% అయింది. 10% మీకు సేవ్ అవుతుంది. ఒకవేళ ఈ బిలో 1200, బిలో 1500, బిలో 350cc ఉంది కదా, దానికన్నా ఎక్కువ ఉంటే ఏంటి? దానికన్నా ఎక్కువ ఉంటే 40% GST మీరు పే చేయాలి. అలానే 40% GSTని చూసుకున్నట్లయితే ఇంతకుముందు 28% ఉండేది, ఇది ఎక్కువైంది కదా అనే ఒక అబ్జర్వేషన్ మీకు ఉండొచ్చు. బట్ 0% కాంపెన్సేషన్ సెస్ ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒకవేళ మీరు ఫార్చునర్ తీసుకున్నారు, లేకపోతే ఒక హిమాలయన్ బైక్ని మీరు తీసుకున్నారు అనుకోండి, 350cc కన్నా ఎక్కువ, 28% GST ఉండేది. దానికి జతగా కాంపెన్సేషన్ సెస్ కూడా పే చేయాలి. కాంపెన్సేషన్ సెస్ ఒక 15%, 18%, 22% ఇలా ఉండేది. సో ఓవరాల్ ట్యాక్స్ మీరు కట్టేది ఆ కార్ వాల్యూ మీద 50% వరకు వెళ్ళిపోయేది. బట్ ఇప్పుడు అలా కాదు, మ్యాక్సిమం 40%, జీరో కాంపెన్సేషన్ సెస్ ఆన్ SUVs అలాంటి ఒక రూల్ని గవర్నమెంట్ తెచ్చింది. సో మీరు హై వాల్యూ కలిగిన కార్, బైక్ తీసుకున్నా కూడా ఒక విధంగా అది మీకు బెనిఫిటే అవుతుంది. 6th కేటగిరీ AC, ఎయిర్ కండిషనర్, టీవీ అబౌవ్ 32 inches, డిష్ వాషింగ్ మషినరీ. ఇది మీరు కొనుగోలు చేసినట్లయితే ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18%కి కట్ డౌన్ చేశారు. సో 10% మీకు సేవ్ అవుతుంది GST మీద. అలానే బటర్, ఘీ, పనీర్, జామ్, సాస్, డైరీ స్ప్రెడ్స్ వీటన్నిటి మీద ఇంతకుముందు 12% ఉండేది, దాన్ని 5%కి దించారు. దట్ మీన్స్ 7% మీకు సేవ్ అవుతుంది. బటర్, ఘీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే న్యూట్రిషన్ గురించి చాలామంది దీన్ని యూజ్ చేస్తారు. సో దానిపైన కూడా GST కట్ డౌన్ జరిగింది. సో 7% డే ఇన్ డే అవుట్ మీరు స్పెండ్ చేస్తుంటారు కదా, అది మీకు సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు కార్ అనుకోండి, లైఫ్లో ఒకసారి నేను తీసుకోవచ్చు, బట్ బటర్, పనీర్, ఘీ ఇవి ఎవ్రీ వీక్, ఎవ్రీ 3 days వన్స్ మనం కొనుగోలు చేస్తూ ఉంటాం. దానిపైన 7% అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అగ్రికల్చరల్ మషినరీ, సాయిల్ ప్రిపరేషన్, హార్వెస్టింగ్ అండ్ థ్రెషింగ్ మషినరీ, వీటిపైన GSTని కట్ డౌన్ చేశారు 12% నుండి 5% వరకు. ఈ కేటగిరీలో ట్రాక్టర్లు కూడా వస్తాయి, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వస్తుంది, స్ప్రింక్లర్స్ వస్తాయి. వీటన్నిటి మీద 12% నుంచి 5%కి దించారు. సో 7% మీకు డైరెక్ట్గా GST సేవ్ అవుతుంది. 9th కేటగిరీ యుటెన్సిల్స్, ఫీడింగ్ బాటిల్స్, కరెక్టివ్ స్పెక్టికల్స్. అంటే నాకు సైట్ ఉంది, దానిపైన 12% GST ఇంతకుముందు పే చేయాల్సి వచ్చేది, ఇప్పుడు జస్ట్ 5% అండి. 7% మీకు సేవ్ అవుతుంది. గాగుల్స్ కూడా, అంటే అది పవర్ ఉన్న గాగుల్స్ అయితే మీరు ఈ 7% ప్రాఫిట్ ఆన్ GST అది మీరు పొందొచ్చు. జస్ట్ ఒక షో గురించి మీరు యూజ్ చేస్తున్న గ్లాసెస్, రీడింగ్ గ్లాసెస్, UV రేస్ కట్ డౌన్ చేయడానికి, దీని గురించి ఉన్న స్పెక్టికల్స్ మీద ఈ బెనిఫిట్ అన్నది దొరకదు. ఇది కరెక్టివ్ స్పెక్టికల్స్ మాత్రమే. నాకు విజన్ ప్రాబ్లం ఉంది, దాని గురించి పవర్ స్పెక్టికల్స్ నేను యూజ్ చేస్తున్నాను, అలా అంటే మాత్రమే మీకు ఈ బెనిఫిట్ కలుగుతుంది.
సో లాస్ట్ కేటగిరీ నోట్బుక్, మ్యాప్, చార్ట్స్, పెన్సిల్, షార్ప్నర్, క్రేయాన్స్ ఇవన్నీ ఎడ్యుకేషన్ కింద మనం కన్సిడర్ చేసినట్లయితే కంప్లీట్గా జీరోకి తెచ్చారు. ఇంతకుముందు 12% వరకు జిఎస్టీ పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దానిపైన ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీరు ఏదైతే పర్టికులర్స్ని కొంటున్నారో, ప్రోడక్ట్స్ని కొంటున్నారో దాని మీద 12% మీకు జిఎస్టీ సేవ్ అన్నది అవుతుంది. సో ఇవి టాప్ 10 ప్రోడక్ట్స్ అని చూసుకున్నట్లయితే బ్యూటీ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ అండి. మేబీ హెల్త్ క్లబ్, సలూన్, బార్బర్, ఫిట్నెస్ సెంటర్స్, యోగా కోచింగ్ మీరు తీసుకున్నట్లయితే దానిపైన ఇంతకు ముందు 18% వరకు జిఎస్టీ ఉండేది. ఇప్పుడు జస్ట్ 5% అంటే 13% మీకు సేవ్ అన్నది జరుగుతుంది. ఫైనల్గా నేను ముందే చెప్పాను గవర్నమెంట్ 4 స్లాబ్స్ నుంచి 2 స్లాబ్స్కి దించింది అని. ఇంకొక స్లాబ్ ఉంది, అంటే దీన్ని మనం ఈ హై వాల్యూ లగ్జరీ గూడ్స్ లేకపోతే సిన్ ట్యాక్స్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. టొబాకో ప్రోడక్ట్స్ మీద 40% జిఎస్టీ ఉంటుంది. కోకు, పెప్సీ ఇలాంటి కార్బొనేటెడ్ డ్రింక్స్ దానిపైన 40%, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ దానిపైన 40%, ఐపీఎల్ టికెట్ 40%, లాటరీ టికెట్ 40%. ఇలా మేబీ ఎస్యూవి స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ 350cc కన్నా ఎక్కువ ఉండే బైక్ ఇలాంటి ప్రోడక్ట్స్కి, లగ్జరీ ప్రోడక్ట్స్కి 40% జిఎస్టీని డిసైడ్ చేసేశారు విత్ జీరో కాంపెన్సేషన్ సెస్. ఇది కూడా ఒకలా బెనిఫిట్ అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫార్చునర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 50% ఉండేది ఇంతకుముందు అన్నీ కలిపి, ఇప్పుడు స్ట్రైట్ అవే 40%. సో ఇది కూడా ఒకలా బెనిఫిట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ రూల్ని తెచ్చింది కదా, ఇప్పుడు కంపెనీలు ఆ బెనిఫిట్ని కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తుందా లేదా? ఇప్పుడు బటర్, ఘీ 100 రూపీస్ ఉండేది, దాంట్లో 18 రూపీస్ జిఎస్టీ, ఓకే, 82 రూపీస్ ప్రోడక్ట్ ప్రైజ్ అండి. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చేసి, ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి లేదు మీరు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు, 18% 12% ఏదైతే ఉందో అది జీరోనే. బట్ ఈ ప్రోడక్ట్ ఏదైతే 82 రూపీస్కి దొరికేది కదా ఇంతకుముందు, అది ఇక మీద 100 రూపీస్ అని చెప్పేస్తే ఏం చేస్తారు? సో దీని గురించి గవర్నమెంట్ ఏదైనా రూల్స్ని తెస్తుందా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అలానే ఈ జిఎస్టీ 56th కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉండేదో ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు చెప్పారు గవర్నమెంట్కి అప్ టు 80,000 crore రూపీస్ రెవెన్యూ లాస్ అవ్వచ్చు అని మాట్లాడారు. అదొక కన్సర్న్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి 80,000 crores అనేది చాలా ఇంపార్టెంట్ అమౌంట్. బట్ రెవెన్యూ సెక్రటరీ గారు మాట్లాడారు, నిర్మలా సీతారామన్ వారి ఈ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉండేదో దాని తర్వాత ఆయన మాట్లాడారు, మన అందాజు ప్రకారం 48,000 crores వరకు రెవెన్యూ లాస్ అవ్వచ్చు వెన్ యూ కన్సిడర్ 2024 కన్జంప్షన్ ప్యాటర్న్. అంటే ప్రీవియస్ ఇయర్కి మనం ఆ ఫిగర్స్కి చూసినట్లయితే 48,000 వరకు రెవెన్యూ లాస్ అవ్వచ్చు. 2025-26 కన్జంప్షన్ని చూసుకున్నట్లయితే మేబీ ఇది కొంచెం పెరగొచ్చు, బట్ నాట్ 80,000 crores అని ఇప్పటికైతే చెప్పారు. సో ఈ కాస్ట్ని గవర్నమెంట్ ఎలా మేకోవర్ చేస్తుంది, ఎలా మన మీద ట్రాన్స్ఫర్ చేయొచ్చు తెలీదు. గవర్నమెంట్ మన గురించి ఇచ్చే సర్వీసెస్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో దీని గురించి ఏదైనా చేంజెస్ అవ్వచ్చా? అలా గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుందా? అది కూడా గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకున్నప్పుడు ఎలాంటి మార్పులు తెస్తుంది దాని మూలంగా మనకు తెలుస్తుంది. సో సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రి ఏదైతే స్టార్ట్ అవుతుందో దాని యొక్క ఫస్ట్ డే ఈ రేట్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే, సెప్టెంబర్ 22 వరకు ఇప్పటి వరకు ఉన్న రేట్స్ కంటిన్యూ అవుతాయి. సెప్టెంబర్ 22 తర్వాత ఈ చేంజ్డ్ స్లాబ్స్ ఇంప్లిమెంటేషన్కి వస్తాయి. అలానే ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి ఇంకా స్పెసిఫిక్ డేట్ అన్నది లేదు, ఎందుకంటే అది కాంపెన్సేషన్ స్కీమ్లో వచ్చేసింది. స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని లోన్ రూపంలో తీసుకుంది. జిఎస్టీ ఇంప్లిమెంట్ అయింది కదా, 2017లో ఇంప్లిమెంట్ అయింది, ఇది 8th ఇయర్. సో అప్పుడు కొన్ని రెవెన్యూ లాస్ గురించి కాంపెన్సేషన్ తీసుకున్నారు. సో ఆ కాంపెన్సేషన్ లోన్ని తిరిగి చెల్లించిన తర్వాత ఈ 40% రేట్ అన్నది ఇంప్లిమెంట్ అవుతుంది అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి రిలీజ్లో కూడా కేటగారికలీ మెన్షన్ చేసేశారు. సో 22 నుంచే 40% ఈ సిగరెట్, బీడీ మీద అన్నది, బీడా, జర్దా మీద అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వదు. యాజ్ ఆఫ్ నౌ అది జరగదు. లోన్ తిరిగి చెల్లించిన తర్వాత ఇంప్లిమెంటేషన్కు వస్తుంది. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ క్విక్గా ఒక బర్డ్ ఐ వ్యూలా గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో దాన్ని చూసేద్దాం. ఫస్ట్ కేటగిరీ డైలీ ఎసెన్షియల్స్,
అంటే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్ ఇవన్నీ చెప్పాను 18% నుండి 5%. బటర్, ఘీ, చీజ్ అండ్ డైరీ స్ప్రెడ్స్ 12% నుండి 5%. నమ్కీన్, భుజియా, మిక్స్చర్స్ దానికి కూడా 5% మాత్రమే జిఎస్టీ ఇక మీద. యుటెన్సిల్స్, ఫీడింగ్ బాటిల్, నాప్కిన్, క్లినికల్ డైపర్స్, కుట్టే మషిన్, సీవింగ్ మషిన్ మరియు పార్ట్స్ దాని మీద కూడా 5% మాత్రమే జిఎస్టీ కట్టాలి. నెక్స్ట్ ఫార్మర్స్ మరియు అగ్రికల్చర్ సెక్టర్ అని చూసుకున్నట్లయితే ట్రాక్టర్ 12% నుండి 5%, ట్రాక్టర్ టైర్ అండ్ పార్ట్స్ 18% నుండి 5%, స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్ మరియు మైక్రో న్యూట్రియంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్, దాని మీద కూడా 5% మాత్రమే జిఎస్టీ. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్స్ 12% to 5%, అగ్రికల్చర్, హార్టికల్చర్, సాయిల్ ప్రిపరేషన్, హార్వెస్టింగ్ మషిన్ 12% నుండి 5%. నెక్స్ట్ కేటగిరీ హెల్త్ కేర్ సెక్టర్ అని చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ నేను ముందే చెప్పేశాను 18% నుండి 0. థర్మోమీటర్ 5% మాత్రమే, ముందు 18% ఉండేది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఇంతకు ముందు 12% ఉండేది, ఇప్పుడు 5%. ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కరెక్టివ్ స్పెక్టికల్స్ ఇవన్నీ 12% నుండి 5% వరకు కట్ డౌన్ చేశారు. నెక్స్ట్ కేటగిరీ ఆటోమొబైల్స్, కార్, బైక్. పెట్రోల్, డీజిల్ కార్స్ నేను ఇంతకు ముందు చెప్పాను 1200cc పెట్రోల్కి, 1500cc డీజిల్కి దానికన్నా తక్కువ ఉండాలి, 4000 mm కన్నా లెంత్ తక్కువ ఉండాలి. అలాంటి కార్లకు, చిన్న కార్లకు 28% నుంచి 18%కి కట్ డౌన్ చేశారు. 3 వీల్డ్ వెహికల్స్, ఆటో రిక్షా లాంటివి 28% నుండి 18%. మోటార్ సైకిల్స్ 350cc బిలో 28% నుండి 18%. మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ దాని గురించి కూడా 18%కి దించారు. నెక్స్ట్ వన్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ సెక్టర్ అండి. మ్యాప్, చార్ట్, గ్లోబ్, పెన్సిల్, షార్ప్నర్, ఎక్సర్సైజ్ బుక్, నోట్బుక్స్, ఎరేజర్ వీటన్నిటి మీద 12% ఉండేది ఎరేజర్ తప్ప. ఎరేజర్కి 5% ఉండేది, కంప్లీట్గా 0 నిల్ జిఎస్టీ మీరు పే చేయాలి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దాని గురించి. ఫైనల్గా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఎయిర్ కండిషనర్స్ మీద 28% ఉండేది, ఇప్పుడు 18%. టీవీ, మానిటర్ అండ్ ప్రొజెక్టర్స్, డిష్ వాషింగ్ మషిన్స్ వీటన్నిటి మీద 28% నుంచి 18%కి జిఎస్టీ అనేది కట్ డౌన్ చేయడం జరిగింది. సో టెలివిజన్ అని చూసుకున్నట్లయితే అబోవ్ 32 ఇంచ్ టీవీస్, ఎల్ఈడి అయినా ఓకే, ఎల్సిడి టీవీస్ అయినా ఓకే, ఈ రేట్ కట్ అన్నది ఇంప్లిమెంట్ అవుతుంది సెప్టెంబర్ 22 నుండి. సో ఇదండి జిఎస్టీ స్లాబ్ చేంజెస్ గురించి ఉన్న సమాచారం. చాలా ఇంపార్టెంట్, కామన్ మ్యాన్కి హెల్ప్ అయ్యేటట్టు కొన్ని ప్రోడక్ట్స్ మీద, కొన్ని సర్వీసెస్ మీద ఇలాంటి రేట్ కట్ అన్నది జరిగింది. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ జిఎస్టీ స్లాబ్ రేట్స్ అన్నది చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.